అందరికీ నమస్కారం అండి. ఈరోజు విలువల గురించి మాట్లాడుకుందాం. ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ కరెక్ట్ ప్లేస్లో ఉంటేనే దానికి విలువ. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ డైమండ్ ఉందనుకోండి, ఇది డైమండ్ ఇది గోల్డ్ అని తెలిసిన వాడు దానికి విలువనిస్తాడు. దాన్ని ఉంచవలసిన ప్లేస్లో ఉంచుతాడు. దాని విలువ తెలియని వాడు దాన్ని పేపర్ వెయిట్ కింద వాడుకుంటాడు. విలువ తెలిసిన వారి దగ్గరే విలువ ఉంటుందండి. సరే, ఇంకొక విషయం చెప్తానండి. విలువ, నాకు విలువ లేదు అని చాలామంది, నాకు విలువ లేదు, నాకు విలువ లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నాకు ఈ ఇంట్లో విలువ లేదు అని ఎంతోమంది కాపురాలు కూడా చెడగొట్టుకుంటున్నారు. అసలు విలువ అనేది ఎట్లా వస్తుందండి? ముందు మనకి మనం విలువించుకోవాలి కదా. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం. మనకి మనం విలువించుకోవాలి. ఎదుటివాడి విలువ లేదు అన్నప్పుడు వాడు విలువలని అర్థం చేసుకునే గుణం వాడి దగ్గర లేదు అని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని విలువ లేదు అని భార్య, విలువ లేదు, నాకు విలువ ఇవ్వటం లేదు అని భర్త అనుకుంటే కాపురాలు ఎక్కడ నిలబడతాయండి? ఆలోచించండి మీరు. కొంతమంది సొంత వారిలో నాకు విలువ లేదు అని అంటూ ఉంటారు. అప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, మీరు ఏం చేస్తున్నారు ఆ పనిని ఆపేయండి. మీ విలువ తెలిసి వచ్చేటట్టుగా చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. సొంత వారి దగ్గర మాట్లాడుతున్నానండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? మీరు ఏం చేస్తున్నారు ఆ పనిని ఆపేయండి. ఆపేసి మీ విలువ ఏమిటో తెలియపరచండి. ఆపంగానే తెలుస్తుంది వారికే. సెకండ్ పాయింట్ ఏమని చెప్తానంటే, మీ దగ్గర విలువని పెంచుకునే విధంగా చదువులో కానీ, డబ్బులో కానీ, ఉద్యోగంలో కానీ, బాగా సంపాదనలో మీరు కనుక ఆ సమయాన్ని వినియోగిస్తే బెల్లం చుట్టూ వచ్చిన చీమలు మోస్తారు. బెల్లం చుట్టూ చీమలు వస్తాయి కదా, అవి బెల్లానికి ఆకర్షితమై వస్తాయి. అలా వచ్చి అందరూ చేరతారండి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నీకు విలువ ఇవ్వటం లేదు అన్నాడో, నీ స్థాయిని, నీ డైరెక్షన్ వేరే వైపుకు తిప్పు, పెంచుకో, బాగా చదువుకో, మంచి ఉద్యోగాన్ని సంపాదించు, డబ్బు సంపాదించు. అందరూ బెల్లం చుట్టూ ఈగల్లాగా వచ్చి చేరతారండి. ఇది కరెక్ట్. ఆలోచించండి మీరు. విలువ లేదు అని అనుకోవటం కాదు. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే, నేను వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు, పక్కవాడు తీసుకొచ్చి బండిని ఇక్కడ పెట్టాడు, ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాటకు విలువ లేదు అంటారు. వాడిలా వీడిలా, మీరు అసలు వేరే వారి గురించి ఆలోచించదు. ఒకసారి చెప్పారా, వదిలేయండి. రోడ్డు మీద డాగ్స్, పిగ్స్ ఎన్నో ఉంటాయి. ఒక పిగ్ని తెచ్చి శుభ్రంగా దాన్ని వాష్ చేసి, దానికి సెంటు కొట్టి, దానికి బాగా మంచి బట్టలు వేసి వదిలిపెట్టిన పంది వదిలిపెట్టదు కదా, మళ్ళీ పోయి బురదలోనే పొల్లాడుతుంది కదా. కుక్క కూడా అంతే, అది అరుపు ఆగదు. కాబట్టి అలాంటి వారికి మీరు దూరం ఉండండి. ఇంకొక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానండి, చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. ఒకడు వచ్చి నీ దగ్గర దాహం వేస్తోంది అని అడిగాడండి. దాహం వేస్తున్న వాడికి ఏమి ఇవ్వాలండి? గ్లాస్ వాటర్ ఇవ్వాలి కదా. నువ్వు దాహం వేస్తోంది అన్నవాడికి ఫోను, టీవీ, వేరే ఇంకొకటి ఏదో ఇవ్వటం, లేకపోతే భోజనం పెడితే వాడి దాహం తీరుతుందా అండి? ఎవడికి ఏది అవసరమో అది ఇవ్వాలి. విలువ లేదు అని మీరు అనుకోవటం కాదు, నా విలువని గుర్తించే విలువ ఎదుటివానికి లేదు అని మీరు గమనించండి. ఇంకొక మాట, పాదరక్షలు ఉన్నాయి కదండి, కాలికి వేసుకుంటాం పాదరక్షలు. ఆ పాదరక్షలు అది ఉండవలసిన ప్లేసుల్లోనే ఉండాలి. తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకుంటామండి. అలాంటి పాదరక్షలు లేకుండా నడవగలుగుతారా? కదా. కాలికి వేసుకుంటే పాదరక్షకే మనం విలువిస్తున్నప్పుడు, అవి లేకుండా ఒక్క అడుగు కూడా వెయ్యనప్పుడు మనకి విలువ లేదని మీరెందుకు అనుకుంటారండి?
ఎవరికి ఉండాల్సిన విలువ వాళ్ళకి ఉన్నది. అది గుర్తించలేకపోవటం ఎదుటివాడికి విలువ లేనట్టు. ఇది గమనించుకోండి మీరు. ఇంకొక ముఖ్య విషయం చెప్తే, అసలు విలువను పొందాలి అంటే మనం ఏం చేయాలి? మీరు ఏమీ ఆశించకుండా వాళ్ళకి, ఎదుటి వ్యక్తికి ఎప్పుడు ఏమి అవసరమో ఆ అవసరాన్ని తీర్చు. కష్టకాలంలో నిలబడి ఉండు, ఆటోమేటిక్గా నీ విలువ పెరుగుతుంది. ఇది రాసిస్తానండి మీకు. ఎవరికి ఏమి అవసరమో ఆ అవసర కాలంలో నువ్వు నిలబడి ఉండు, నీ విలువని నువ్వే పెంచుకున్నట్టు అవుతుందండి. వాడి మనసులో చిరస్థాయిగా నీ విలువ అలాగే ఉండిపోతుంది. ఇది గమనించుకోండి. ఏ ఒక్కరూ తమ కాపురాలలో భర్తతో భార్య కానివ్వండి, భార్యతో భర్త కానివ్వండి, తల్లి బిడ్డలతో కానివ్వండి, నాకు విలువ లేదు, నాకు విలువ లేదు అని ఎప్పుడూ అనవద్దు. ఎవరి విలువ వారిదే. ఇది గమనించుకోండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.